హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు అర్ధరాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో వేదవతి చాలా కంగారు పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన ధీరజ్, ఏంటమ్మా నాన్న అన్న మాటలకు ఇంకా బాధపడుతున్నావా? చూడు, నిన్ను తప్ప నాన్న ఇంకా ఎవరినంటాడు చెప్పు అనగానే అప్పుడు వేదవతి, ఒరే, మీ నాన్న అన్న మాటలకు నేను బాధపడడం లేదురా, కానీ అర్ధరాత్రి అవుతున్నా ఇంకా మీ నాన్న ఇంటికి తిరిగి రాలేదు. మీ నాన్నది చిన్నపిల్లల మనస్తత్వం. నా మీద కోపంతో మీ నాన్న ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు, కానీ ఇంటికి తిరిగి రాలేదు. నాకు చాలా కంగారుగా ఉందిరా అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్, అమ్మ నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి నాన్నని ఎక్కడున్నా ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి ఇక ధీరజ్ రామరాజుని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక రామరాజు తిరుపతి ఒక దగ్గర కూర్చోవడం చూసిన ధీరజ్ చాలా బాధపడుతూ, నాన్న, ఏంటి నాన్న అర్ధరాత్రి అవుతున్నా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి నాన్న, పద వెళ్దాం అనగానే అప్పుడు రామరాజు, ఒరే ధీరజ్, మీ అమ్మ చేసిన మోసాన్ని తలుచుకుంటే నాకు ఇంటికి రావాలనిపించడం లేదురా అనగానే అప్పుడు ధీరజ్, నాన్న, అమ్మ నీకు ఎప్పుడూ మోసం చెయ్యదు. ఎందుకంటే మా పెళ్లి విషయంలో నేను అమ్మ దగ్గర మాట తీసుకున్నాను. అందుకే మా పెళ్లి గురించి మీతో చెప్పలేకపోయింది. ఇందులో నా తప్పే కానీ అమ్మది ఎటువంటి తప్పు లేదు నానా అనగానే అప్పుడు రామరాజు, ఒరే, కొడుకు కంటే భర్త తక్కువైపోయాడా? చూడు, నువ్వు మాట తీసుకున్నావు, కానీ నేను తన మెడలో తాళి కట్టిన భర్తనిరా, ఆ విషయం నాతో చెప్పాలి కదా అనగానే అప్పుడు ధీరజ్, నానా, నువ్వు అమ్మ మీద కోపంతో ఇక్కడే ఉండిపోయావు, కానీ అక్కడ నీ కోసం చెల్లెలు అన్నయ్య ఎదురు చూస్తున్నారు. ఇంటికి వెళ్దాం పద నాన్న అనగానే ఇక రామరాజు బాధపడుతూ, సరేరా, నేను బుజ్జమ్మ కోసం కాకపోయినా నా చిట్టి తల్లి కోసమైనా నేను ఇంటికి వస్తాను అని చెప్పి ఇక రామరాజుని ధీరజ్ తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక ధీరజ్ని చూసిన వేదవతి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వేదవతి, ఏంటండి ఇంత లేట్ అయినా ఇంటికి రాకపోతే నేను ఎలా బాధపడతానో తెలుసు కదా అని రామరాజుని హగ్ చేసుకుంటుంది. అప్పుడు రామరాజు, చూడు, ఒరై చందు, నాతోని మాట్లాడొద్దు అని చెప్పురా. నన్ను మోసం చేసిన ఆవిడని నేను ఎప్పటికీ తనతో మాట్లాడలేను అని రామరాజు ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు చందు, నాన్న, అమ్మ ఒక ఆడపిల్ల విషయంలో ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం కోసమే ఇలా చేసింది, కానీ నిన్ను మోసం చెయ్యాలని కాదు నాన్న. అమ్మతో మాట్లాడు, నువ్వు మాట్లాడకపోతే అమ్మ బ్రతకలేదు నాన్న అని చందు అనగానే అప్పుడు రామరాజు చాలా కోపంగా ఇంట్లోకి వెళ్తూ ఇక వెనక్కి తిరిగి చూసి, ఒరే ధీరజ్, ఎంత కాదనుకున్నా ప్రేమ నీ భార్య. నువ్వు తన మెడలో 3 ముళ్ళు వేశావు. అది ప్రేమించుకున్నారో లేదో నాకు అనవసరం, కానీ నువ్వు మాత్రం ప్రేమని ఇంటికి తెచ్చుకునే ప్రయత్నంలో ఉండు. నువ్వు ప్రేమ ఇద్దరూ సంతోషంగా కలిసి ఉండడమే నాకు కావాలి. చూడు, ప్రేమని బ్రతిమిలాడతావా, తనకి క్షమాపణ చెప్తావా, ఎలాగైనా సరే నువ్వు మాత్రం ప్రేమని ఇంటికి తీసుకురా అని చెప్పి ఇక రామరాజు లోపలికి వెళ్తాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, నేను మావయ్య విషయంలో ఇంత కరెక్ట్గా ఉంటే మావయ్య మాత్రం మళ్ళీ ధీరజ్ ప్రేమని కలపాలనుకుంటాడేంటి? అలా అయితే నా ప్లాన్ సక్సెస్ అయినట్టు ఎలా అవుతుంది? నన్ను నా భర్తకి దూరం చెయ్యాలనుకున్న వీళ్ళ జీవితాలు కూడా సంతోషంగా ఉండొద్దనుకున్నాను, కానీ మావయ్య మళ్ళీ ధీరజ్ ప్రేమని ఒకటి చెయ్యాలనుకుంటున్నాడు అని చెప్పి వల్లి కోపంతో రగిలిపోతూ ఉంది. ఇక ధీరజ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా ప్రేమకి క్షమాపణ చెప్పాలి, ప్రేమని ఇంటికి తీసుకురావాలి. నేను ఆవేశంలో కళ్యాణ్ గురించి ప్రేమ గురించి అందరి ముందు బయట పెట్టాను. అందుకే ప్రేమ నన్ను అసహించుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎలాగైనా ప్రేమకి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకువస్తాను అని చెప్పి ధీరజ్ చాలా కోపంగా భద్రావతి ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన వేదవతి కూడా కోపంతో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, ఒంటరిగా వీడు ప్రేమ దగ్గరికి వెళ్తున్నట్టున్నాడు, ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు తనని ఏదైనా చేస్తే అని వేదవతి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్ళి,
ప్రేమ, నేను చేసింది తప్పే. ఏదో ఆవేశంలో నీ గురించి, కళ్యాణ్ గురించి బయట పెట్టాను. నన్ను క్షమించు. కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను. పద, ఇంటికి వెళ్దాం అనగానే ఇక ప్రేమ, ఎలారా నీతో జీవితం పంచుకునేది? ఆవేశంలో నా నిజాన్ని బయట పెట్టావు. ఇప్పుడు అందరూ నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు కదరా అనగానే అప్పుడు ధీరజ్, చూడు ప్రేమ, ఎవరి గురించో మనం ఆలోచించనవసరం లేదు. నా గురించి నువ్వు, నీ గురించి నేను, అంతే. మనిద్దరం. కానీ ఎవరి గురించో ఆలోచిస్తూ మన జీవితాన్ని పాడు చేసుకోం కదా. పద, కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అని ఇక ధీరజ్ ప్రేమను తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన భద్రావతి చాలా కోపంగా, ఒరేయ్, నా ఇంటికి వచ్చిందే కాకుండా నా మేనకోడల్ని మళ్ళీ తీసుకువెళ్తున్నావా? మళ్ళీ నాకు మేనకోడల్ని అందరి ముందు అవమానించడానికా, బాధ పెట్టడానికా, మళ్ళీ తన మెడ పట్టుకొని బయటికి గెంటేయడం కోసమే తీసుకువెళ్తున్నావా? వదలరా అని చెప్పి ఇక వేదవతి ప్రేమ ధీరజుల్ని విడదీస్తూ ఉంటుంది. అది చూసిన ప్రేమ మాత్రం, లేదత్తయ్య, ధీరజ్ నాకు క్షమాపణ చెప్పాడు. ఏదో ఆవేశంలో అన్నానంటున్నాడు. వద్దత్తయ్య, నేను ధీరజ్తోనే వెళ్ళిపోతాను అనగానే అప్పుడు భద్రావతి, ఓసై పిచ్చిదానా, నీకు అర్థం కావడం లేదే. వాళ్ళు మన ఆస్తి డబ్బు కోసమే మళ్ళీ ఈ ధీరజ్ గాడు నిన్ను తీసుకువెళ్ళడం కోసం ఇక్కడికి వచ్చాడు. నీకు అది అర్థం కాక నువ్వు ప్రేమ అనుకుంటున్నావు. చూడు, వీడికంటే మంచివాణ్ణి, డబ్బున్నవాణ్ణి నీకు పెళ్లి చేస్తాను, వదిలేవే, పదరా అని చెప్పి ఇక భద్రావతి ధీరజ్ చెయ్యి పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. అది చూసిన వేదవతి చాలా కోపంతో రగిలిపోతూ ఇక ధీరజ్ని వెంటనే తన చేతులతో పట్టుకుంటుంది. ఇక అది చూసిన వేదవతి, ఏయ్ భద్రావతి, ఇన్ని రోజులు నా అక్కవన్న ఒకే ఒక కారణం చేత నేను ఏమీ అనలేకపోయాను. కానీ ఇప్పుడు నా కొడుకు, కోడలి విషయంలో నువ్వు వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీయాలని చూస్తున్నావు. కానీ ఇక నేను ఊరుకోను అని వేదవతి అనగానే అప్పుడు భద్రావతి, ఏం చేస్తావే? నా ఇంటి మీద పగ, ప్రతీకారంతో నీ కొడుకు చేత నా మేనకోడలి మెడలో తాళి కట్టించావు. కానీ నువ్వు నా కోడలి మీద ప్రేమతో కాదు, ప్రేమ, ఇప్పటికైనా వీళ్ళ నిజస్వరూపం అర్థం చేసుకోవే అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు వేదవతి, చూడు, వాళ్ళ బలవంతంగా తాళి కట్టించాను, కానీ వాళ్ళిప్పుడు ఇద్దరు మంచిగా ప్రేమతో ఉంటున్నారు, ప్రేమించుకుంటున్నారు. ఎందుకు వాళ్ళని విడదీస్తున్నావు అనగానే అప్పుడు భద్రావతి, చూడు, వాళ్ళు ప్రేమించుకోవడం కాదు, నీ కొడుకు నా కోడల్ని బాధ పెడుతున్నాడు, అందుకే తీసుకొచ్చేశాను. అయినా నా మేనకోడల్ని తీసుకువెళ్ళడానికి నీకు ఏమీ హక్కు ఉంది అని భద్రావతి అనగానే ఇక వేదవతి, చూడు, అది నీ మేనకోడలేమో, కానీ అది ఇప్పుడు నా ఇంటి కోడలు. తన మెడలో నా కొడుకు తాళి కట్టాడు. నా కొడుక్కి భార్యగా, నా ఇంటి కోడలిగా తనని తీసుకువెళ్లే హక్కు నాకు ఉంది అని వేదవతి అనగానే అప్పుడు భద్రావతి కోపంతో, చూడు, నీ కొడుకు తాళి కట్టాడన్న ఒకే ఒక కారణం చేత నా కోడల్ని నీ ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నావా? అయితే చూడు అని చెప్పి ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళి, ప్రేమ, నీ మెడలో ఈ తాళి ఉండబట్టే వాళ్ళకి ఆ హక్కు వచ్చింది. చూడు, నీకు ధీరజ్ అంటే ఇష్టం లేదు. వాడు నిన్ను అందరి ముందు అవమానించి బాధ పెట్టాడు. వాడి గురించి ఇక నువ్వు ఆలోచించవద్దు. అందుకే ఆ తాళి తీసి వాడి మొహాన ఇసిరయ్యవే అని భద్రావతి అనగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటత్తా, ఏం మాట్లాడుతున్నావు? నా మెడలో నుండి నేను తాళి తీయడమేంటి అనగానే అప్పుడు భద్రావతి, చూడు ప్రేమ, ఆ తాళి ఉండబట్టే వీళ్లకు ఆ హక్కు వచ్చింది. అందుకే నీ మెడలో ఆ తాళి ఉండకూడదు అని చెప్పి ఇక భద్రావతి వెంటనే ప్రేమ మెడలో తాళిని తెంచబోతూ ఉంటుంది. అది చూసిన ప్రేమ, అత్త, వద్దత్త, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? చూడత్త, నువ్వు నా మెడలో తాళి తెంచొద్దు, తప్పు అని ప్రేమ బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు భద్రావతి, లేదు ప్రేమ, దీనివల్లే నీ జీవితం నాశనం అయిపోతుంది. ఇది నీ మెడలో లేకుంటే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక భద్రావతి ఆ తాళిని తెంచబోతూ ఉండగా శారదాంబ, రేవతి చాలా కోపంతో, వదిన, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? చూడు, నా మేనకోడలని నువ్వనుకుంటున్నావు,
కానీ అది నా కడుపులో పుట్టిన కూతురు. నా కూతురి మెడలో తాళిని నువ్వు తెంచే హక్కు ఎవరిచ్చారు అని రేవతి అనగానే అప్పుడు భద్రావతి, చూడు, అది నువ్వు కడుపున మోసి కన్యావేమో, కానీ నేను తల్లి కంటే ఎక్కువగా దాన్ని పెంచాను. ఆ హక్కు నాకుంది అని చెప్పి ఇక భద్రావతి ప్రేమ మెడలో తాళిని తెంచబోతూ ఉంటుంది. ఇక అది చూసిన వేదవతి చాలా కోపంగా అక్కడికి వచ్చి భద్రావతి చెంప పగలగొడుతుంది. చి, నువ్వు ఒక ఆడదానివేనా? అయినా నీకు పెళ్ళైతే తెలుస్తుంది ఆ తాళి విలువ ఏంటో. అయినా నీకు పిల్లలు లేరు కాబట్టే పిల్లల జీవితాలు ఎలా ఉంటాయో నీకెలా తెలుస్తుంది అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే శారదాంబతో, అమ్మ చూసావా అమ్మా ఇది ఏం మాట్లాడుతుందో అనగానే అప్పుడు శారదాంబ, అవునే, చెల్లెలు అన్న దాంట్లో తప్పేముంది? అయినా నీకు పిల్లలు ఏవీ లేవు కదా, అందుకే నువ్వు ఏదైనా తెంచుతావు, ముడేస్తావు. చూడు, ఒక్కసారి తన మెడలో తాళి పడిందంటే ఆడపిల్ల తన భర్త చనిపోయాకే ఆ తాళి తీస్తుంది. కానీ తన భర్త బ్రతికి ఉండగానే నువ్వు తన మెడలో తాళి తెంచాలనుకుంటున్నావు. అది చూసి ఆ వేదవతి తట్టుకోలేకపోయింది. తన కొడుకు బ్రతికుండగానే కోడలు మెడలో తాళి తీసే హక్కు నీకు ఎవరిచ్చారే అని చెప్పి ఇక శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి, అమ్మ నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి? తన జీవితం నాశనమైపోకూడదనే కదమ్మా నేను ఇలా చేసింది అనేసరికి అప్పుడు శారదాంబ, చూడే, వాళ్ళ జీవితం నాశనమైపోవడం కాదే, నువ్వే వాళ్ళ మధ్య పగలు ప్రతీకారాలు పెంచుతున్నావు, వాళ్ళని శాశ్వతంగా దూరం చేస్తున్నావు. అయినా నీకేం తెలుస్తుందే పిల్లల ప్రేమ బంధాలు విలువ అని భద్రావతిని శారదాంబ కూడా చాలా వార్నింగ్ ఇస్తుంది. ఇక దాంతో వేదవతి, చూడు, నువ్వు నా కోడలి మెడలో తాళి తెంచడం కాదు, నేనే నీ కళ్ళ ముందే నా కొడుకుని ఒక్కటి చేస్తాను అని చెప్పి ఇక వేదవతి ప్రేమని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అది చూసిన భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే సేనాపతి వేదవతికి ఎదురుగా వచ్చి, ఏయ్, నా ఇంట్లోకి వచ్చే హక్కు నీకు ఎవరిచ్చారు? నా కూతుర్ని తీసుకువెళ్ళడం నీకు ఏం హక్కుంది అని చెప్పి ఇక సేనాపతి అనగానే అప్పుడు వేదవతి చాలా కోపంగా సేనాపతి చెంప పగలగొడుతుంది. ఒరేయ్, నీకు కడుపున పుట్టిన కూతురు జీవితం నాశనమైపోయినా పర్వాలేదు, కానీ నీకు పంతాలు పట్టింపులేరా ముఖ్యం అని చెప్పి ఇక సేనాపతిని పక్కకి నెట్టేసి వేదవతి ప్రేమని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. ఇక వేదవతి ప్రేమను తీసుకొని ఇంటికి వస్తూ ఉండగా అది చూసిన వల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, నేను వీళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీయాలని చూశాను, కానీ మళ్ళీ అత్తయ్య ప్రేమను తీసుకొని ఇంటికి వస్తుందేంటి అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే వేదవతి, ఏయ్ వల్లి, ఏంటి నిలబడి చూస్తున్నావు, వెళ్ళి దిష్టి తీయి అనగానే ఇక వల్లి లోపలికి వెళ్ళి ప్రేమకి ధీరజ్కి దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్తుంది. ఇక అది చూసిన రామరాజు కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక వెంటనే ప్రేమ రామరాజు కాళ్ళు పట్టుకొని, మావయ్య నన్ను క్షమించు మావయ్య, నేను ధీరజ్ ప్రేమించుకోలేదు, పెళ్ళి చేసుకోవాలనుకోలేదు, కానీ నేను ఆ కళ్యాణ్ గాడి వల్ల మోసపోయాను. ధీరజే, అత్తయ్యే నా జీవితం నాశనమైపోకూడదని ధీరజ్ చేత తాళి కట్టించింది. ఇందులో అత్తయ్య తప్పేమీ లేదు. మేమిద్దరం కలిసే ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని అత్తయ్య దగ్గర మాట తీసుకున్నాం. చూడు మామయ్య, పాపం అత్తయ్యది ఎలాంటి తప్పు లేదు, నువ్వు మాట్లాడొద్దని అత్తయ్యకి వార్నింగ్ ఇవ్వడంతో అత్తయ్య చూడు మామయ్య చిన్న పిల్లలాగా ఎలా బాధపడుతుందో చూడు మామయ్య, మా అమ్మ నాన్న అందరూ కూడా మా అత్తయ్యని వెలివేశారు. నిన్ను పెళ్లి చేసుకున్న కోపంతో వాళ్ళు పుట్టింటి వాళ్ళు మా అత్తయ్యకి దూరం అయిపోయారు. మిగిలిందల్లా నువ్వే మామయ్య, నువ్వు కూడా అత్తయ్యని దూరం చేసుకుంటే తను గుండె పగిలి చచ్చిపోతుంది అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే, అమ్మ మీ అత్తయ్య మీద కోపం కాదమ్మా, నా కొడుకు జీవితం తన వల్ల నాశనమైపోయిందన్న ఒకే ఒక కారణం చేత నేను మీ అత్తయ్యకి అలా వార్నింగ్ ఇచ్చాను. కానీ బుజ్జమ్మ లేకుండా
తను మాట్లాడలేకుండా నేను కూడా నరకం అనుభవిస్తున్నానమ్మా అని రామరాజు అనగానే ఇక వేదవతి వెంటనే రామరాజుని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన రామరాజు, బుజ్జమ్మ నువ్వు ధీరజ్ జీవితం నాశనం చేయబోయావని, ఈ విషయం నాతో చెప్పలేదని కోపంతో నిన్ను మాట్లాడొద్దన్నాను. కానీ నువ్వు మాట్లాడకపోతే నా జీవితమే చీకటైపోయినట్టు అనిపించింది అని రామరాజు అంటూ ఉంటాడు. ఇక ప్రేమ, ధీరజ్ కలిసిపోయినందుకు ఇంట్లో వాళ్ళు అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వల్లి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, నేను వీళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీయాలనుకున్నాను, కానీ మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసిపోయారు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే నర్మద మాత్రం అవునత్తయ్య, అసలు ఎప్పుడూ లేనిది భద్రావతి అత్తయ్య మీ అమ్మ పుట్టినరోజు ఈ ఇంట్లో చెయ్యాలని ఎందుకు అనిపించింది? ఈ విషయం తనకే ఐడియా వచ్చిందా, ఇంకెవరైనా ఈ ఐడియా ఇచ్చి ఇంట్లో గొడవ పెట్టాలనుకున్నారా అని నర్మద అనగానే ఆ మాటలు విన్న వల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళకి అనుమానం వచ్చింది, ఒకవేళ భద్రావతితో చేతులు కలిపి ప్రేమ ధీరజుల జీవితం నాశనం చెయ్యాలనుకుంది నేనే అని వాళ్ళకి తెలిసిపోతే ఇక నన్ను వాళ్ళు జన్మలో క్షమించరు అని వల్లి కంగారు పడుతూ ఉంటే అప్పుడు వేదవతి, నర్మద అసలు ఈ విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో, అసలు ఆ పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఎందుకు చేయాలనుకుందో దాని గురించే తెలుసుకోవాలి. దీనికి ఆ భద్రావతికి మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేతులు కలిపి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళని మాత్రం నేను బ్రతకనివ్వను అని ఇక వేదవతి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న వల్లి కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వల్లి వెంటనే ఈ విషయం అమ్మతో చెప్పాలి అని చెప్పి తన ఫోన్ తీసి వెంటనే వల్లి ఇక భాగ్యంకి ఫోన్ చేస్తుంది. వల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మడు, అంతా అక్కడ గొడవ జరుగుతూనే ఉంది కదా, వాళ్ళందరూ ధీరజ్ మీద మీ అత్తయ్య మీద కోప్పడుతున్నారు కదా, ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంది కదా అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు వల్లి, లేదమ్మా అంతా నా ప్లాన్ నాశనమైపోయిందే, ఇక ఆ ధీరజ్ ప్రేమ కలిసిపోయారు, మా అత్తయ్య వెళ్ళి ప్రేమని ఇంటికి తీసుకొచ్చేసింది, మావయ్య అత్తయ్యతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, అంతేకాదు అసలు ఈ గొడవకి ఎవరు కారణమో తెలుసుకోవాలని నర్మద మా అత్తయ్య అనుకుంటున్నారే, ఒకవేళ నా గురించి ఏదైనా తెలిస్తే ఇక నన్ను బ్రతకనివ్వరు, ప్రాణాలతో ఉండనివ్వరు, ఇక నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు అని వల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మడు నువ్వు చెప్పేది, కలిసిపోయారా అనగానే అప్పుడు వల్లి, అవునమ్మా మా అత్తయ్య వెళ్ళి ప్రేమని ఇంటికి తీసుకొచ్చేసింది, ప్రేమ కూడా ధీరజ్ లేకుండా బ్రతకలేనని తేల్చి చెప్పడంతో భద్రావతి కూడా ఏమీ చెయ్యలేకపోయింది అని వల్లి అనగానే అప్పుడు భాగ్యం, చూడమ్మడు అదేమీ కాదు, నువ్వు మాత్రం కంగారు పడకు, మళ్ళీ ఏదో ఓ ప్లాన్ వేసి ఎలాగైనా వాళ్ళని శాశ్వతంగా విడదీద్దాం, కానీ ఈ విషయం నీ వల్లే జరిగిందని ఎవరికీ తెలియనివ్వకూడదు అని చెప్పి ఇక భాగ్యం ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు వల్లి, అవును ఈ ప్లాన్ ఒకసారి వర్కౌట్ కాకపోతే ఏంటి, మళ్ళీ ప్లాన్ వేసి వాళ్ళని శాశ్వతంగా విడదీస్తాను అని చెప్పి వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ ధీరజులు చాలా సంతోషపడుతూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఈ విధంగా ప్రేమ మెడలో తాళి తెంచబోయిన భద్రావతి చెంప పగలగొట్టి ఇంటికి తీసుకొచ్చిన వేదవతి. ఈ వీడియో షాక్లో వల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.